Cash grains. One merchant sold 2/3 of goods with 20% profit and remaining with 14% profit. Find the overall profit. ఏమంటున్నాడంటే ఒక వ్యాపారి మొత్తం 3 భాగాల్లో 2 భాగాలని 20% లాభానికి మరి మిగిలిన ఒక భాగాన్ని 14% లాభానికి అమ్మితే అతనికి వచ్చిన మొత్తం లాభం ఎంత అని అంటున్నాడు. చూద్దాం ఇప్పుడు. ఇందులో మీకు ఇప్పుడు 2 పద్ధతులు చెప్తాను. ఒకటి షార్ట్ కట్, ఒకటి కామన్ పద్ధతులు చెప్తాను. ఇప్పుడు మొదటగా ఏమన్నాడు, 3 భాగాల్లో 2 భాగాలు 20% అంటే 120/100 రాసుకోవచ్చు కదా మనం. మళ్ళీ మిగిలిన ఒక భాగాన్ని ఏం చేశాడు, 14% లాభానికి అన్నాడు. అవునా? ఈ రెండింటిని చేస్తే ఏమొస్తుంది మనకు, 240 + 114 114/300గా రాసుకోవచ్చు కదా. అంటే ఎంత, 354/300. ఇందులో మనకు ప్రాఫిట్ ఎంత, 354 - 300 = 54 అనేది మనకు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చు కదా, 54/300ని 318 300 ఈక్వల్ 18/100 అంటే 18% ప్రాఫిట్ అన్నట్టే కదా. 354/300ని చేసుకుంటే మనకి ఏమొస్తుంది, 1.18 వస్తుంది. అంటే దీన్ని ఇంటూ చేస్తే ఎంత మనకు ఆన్సర్ 118 వస్తుంది. అంటే 18% ప్రాఫిట్ అన్నట్టే కదా. ఇప్పుడు షార్ట్ కట్ చూడండి. ముందుగా మనకి ఎన్ని భాగాలు అడిగారో అన్నీ ఇలా గడువులు వేసుకొని అందులో మొదట 20%, 20%, 14% కదా. వీటిని యాడ్ చేసి ఎంత అండి, 54%. 54 మొత్తం ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ కాబట్టి 3/3 ఎంత అండి, 54/3 అంటే 18%. లాస్ వస్తే ఎలా చేయాలో ఈ షార్ట్ కట్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.